వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఎగ్ మసాలా కర్రీ అనమాట. నేను ట్రై చేద్దామని ఎగ్స్ తెచ్చుకున్నాను అండ్ కావాల్సిన అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఏదైనా కానీ. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అప్పుడే కొంచెం మగ్గటానికి ఈజీగా ఉంటుంది, కూర కూడా కొంచెం తొందరగా అవుతుంది. అండ్ ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నా, మిర్చి అండ్ ఆనియన్స్. ఎక్కువగా నేను కర్రీస్లో మిర్చి యాడ్ చేయను అనమాట, ఎందుకో వేయాలనిపించింది. అండ్ అది కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడే కొంచెం బాగా మగ్గుతూ ఉంటుంది. ఏగుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. నేను కొంచెమే వేసుకున్నాను, సరిపోతే తర్వాత కూడా వేసుకుందాము అని, లేకపోతే ఉప్పు ఎక్కువైందంటే అసలు. సాల్ట్ వేయంగానే ఒక 5 నిమిషాల తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు ఎందుకు వేస్తామంటే కొంచెం కలరిష్ రావడానికి పసుపు యాడ్ చేస్తాము, అది వేస్తే కొంచెం కలర్గా ఉంటుంది. అదంతా అయిపోయినాక ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక 2-3 సార్లు తిప్పుకుంటూ మధ్యలో ఒక 10-20 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఇది ఏగేలోపు నేను పక్కన ఆమ్లెట్స్ వేసుకుందామని పక్కన చిన్న కడాయి పెట్టుకున్నాను. అండ్ అది పోపు దినుసులు వేసుకునే తిరుమాత గింజలు వేసుకునే కడాయి అనమాట. అందులో వేద్దాము, కొంచెం గుంటగా వస్తాయి అనేసి ఇంకా పక్క పొయ్యిలో స్టార్ట్ చేశాను. అండ్ ఆయిల్ వేసుకొని ఎగ్ ఒక్కొక్కటి పగలు కొట్టుకుంటూ నాకు కావాల్సిన వేసుకున్నాను అనమాట. నేను ఒక 4 వేసుకున్నాను. ప్లేనే కాకోకుండా కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా దాని టేస్ట్ దానికి ఉంటుంది, కర్రీ టేస్ట్ కర్రీకి ఉంటుంది అనేసి. అండ్ చాలా అంటే చాలా బాగుంది కర్రీ అనమాట, అంత బ్యాడ్గా ఏం లేదు. ఒక టమాటో ఎగ్ కర్రీ లాగా ఉందన్నమాట నేను టేస్ట్ చేస్తే. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కువ మాడనివ్వకోకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట. ఇలా ఆమ్లెట్స్ వేస్తున్నాక పక్కన ఆనియన్స్ మగ్గుతున్నాయి అని చూసుకుంటూ ఉంటున్నాను. ఇంకా అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్స్లో వేయించుకుంటూ ఉన్నాను. అది అయిపోగానే టమాటోస్ వేసుకున్నాను. టమాటోస్ వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కారము గరం మసాలా వేసుకున్నాను. ఎక్కువ మసాలా ఏమి వేసుకోలేదన్నమాట, గరం మసాలా అండ్ కారమే వేసుకున్నాను. అది అయిపోగానే కొంచెం వాటర్ పోసుకున్నాను, కొంచెం కలుపుకోవడానికి రావడానికి. ఇంక పక్కన మనం ఆమ్లెట్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 సైడ్స్ తిప్పుకున్నాను అనమాట నేను కర్రీలో అటు ఇటు. అది అయిపోగానే ఇంకా ఒక 10-20 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుకున్నాను. అది ఆ కర్రీ మసాలా మొత్తం ఎగ్గుకు పడుతుంది అనేసి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. థ్యాంక్ యూ.